So let's get into the word. Ephesians 4th chapter 7th verse. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుతారా? But unto every one of us is given grace according to the measure of the gift of Christ. Every one of us is given the grace of God. Hallelujah. Hallelujah. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృప అనేది దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఆమేన్. ఎట్లా ఇచ్చి ఉంటున్నాడు? ఇట్స్ అకార్డింగ్ టు ఎ మెజర్. అంటే అందరికీ ఒక కొలత ప్రకారం ఇచ్చి ఉంటున్నాడు. ఒకరికి ఎక్కువ కృప, ఒకరికి తక్కువ కృప దేవుడు ఇయ్యలేదు. అర్థం చేసుకోండి. దేవుడు అందరికీ కూడా సమానముగా కృపను అనుగ్రహించి ఉంటున్నాడు. ఆమేన్. ఇట్స్ అకార్డింగ్ టు ది మెజర్. మన విశ్వాసంతో కాదు, అది కాదు. ఆయన ఒక వరముగా కృపనిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హి గేవ్ ఇట్ ఫ్రీలీ. మరి మనం ఏం చేయాలి? వి మస్ట్ గ్రో ఇన్ గ్రేస్. హల్లెలూయా. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. హల్లెలూయా. హల్లెలూయా. వి మస్ట్ గ్రో ఇన్ ది గ్రేస్ దట్ వాస్ గివెన్ టు us. మనకు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున ఒక కృప ఇవ్వబడింది. అయితే ఆ కృపను మనము మన జీవితంలో ఇంకా ఇంక్రీజ్ అయ్యేట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది. యాజ్ అ క్రిస్టియన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గ్రో ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో ఎదగడం అనేది ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బ్రదర్ ఎందుకు గ్రో కావాలా గ్రేస్లో? బికాస్ గ్రేస్ ఇస్ ది పవర్ ఫర్ ప్రమోషన్. ఇఫ్ యూ వాంట్ ఎ ప్రమోటెడ్ లైఫ్ యూ మస్ట్ రైజ్ ఇన్ గ్రేస్. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు నీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ టు గో టు ఎ హైయర్ లెవెల్ ఇన్ లైఫ్ యూ మస్ట్ గ్రో ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అంటే నువ్వు కృపలో నువ్వు ఎదిగితే తప్ప నీవు ప్రమోట్ అవ్వలేవు లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మా లైఫ్ తీసుకుంటే మా డాడీకి హీ హ్యాడ్ ఎ సైకిల్. వెన్ ఐ వాజ్ అ చైల్డ్ సైకిల్లోనే తిరిగినాం. సో దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడున్న లైఫ్ అప్పట్లో ఎప్పుడు ఆలోచించలేదు ఇలాంటి లైఫ్ ఉంటుంది అని. అర్థమవుతుందా? సో వెన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ స్టార్ట్స్ వర్కింగ్ your level will start increasing in life. Hallelujah. Hallelujah. Amen. So you must allow the grace of God to work in your life. Grace ante enti brother? Grace is the power of God and divine ability of God working in every Christian. ప్రతి క్రైస్తవునికి కృప ఇవ్వబడింది. ఆ కృపను ఎంత సద్వినియోగం చేసుకుంటాడు, ఎలా వాడుకుంటాడు అనేది వాళ్ళ బాధ్యత. అర్థమవుతుందా? ఆమేన్. గ్రేస్ ఈజ్ ది డివైన్ ఎబిలిటీ. గ్రేస్ ఇస్ గాడ్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. హల్లెలూయా. నీకు బదులుగా దేవుడు నీ లోపల పని చేస్తున్నాడు అనేది దట్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే గ్రో ఇన్ ది గ్రేస్ అండ్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో అనుభవించాలి. ఆమేన్. నువ్వు క్రిస్టియన్ ఎలా అయ్యావు? సంబడీ స్పోక్ ది గాస్పెల్. ఎవరో చెప్పారు నీకు యేసు ప్రభుని గురించి, నువ్వు విన్నావు. విన్న తర్వాత ఏం చేస్తావు? నువ్వు యేసు ప్రభా నా జీవితంలోకి రా అని ప్రకటించినావు. అవునా? ఆ రోజు పలికినావు. ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావో దట్ డే నీకు అప్పుడు ఏమనిపించలేదు. నాకు తెలిసి చాలా మందికి ఎవరికి అనిపించదు, ఏదో మారినట్టు అదేం అనిపించదు. బట్ స్టిల్ యూ బిలీవ్డ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఆమేన్. అనిపించింటుంది. ఏమనిపించి ఉంటుందంటే నేను ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని అంగీకరించినాను అనే ఒక థాట్ ఉంటుంది మైండ్లో. అర్థమవుతుందా? అండ్ ది మోర్ యూ పాండర్ ఆన్ దట్ థాట్, ఆ ఆలోచన మీద నువ్వు ఆలోచిస్తూ ఆలోచన ప్రకారంగా నువ్వు డిసిప్లిన్ చేసుకుంటున్నప్పుడు లైఫ్ను యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా.